హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసిద్దాం. యాక్చువల్గా కావ్య వచ్చేసి లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి తీయించుకుంది. మోడర్న్ డ్రెస్లో సూపర్గా ఉంది. యాక్చువల్గా తను వచ్చేసి ఇప్పుడు ఆటాలో సుడిగాలి సుధీర్తో చేస్తుంది కదా. సో సుడిగాలితో సుధీర్తో చేసేటప్పుడు అసలు మామూలుగా లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు హైప్ అయితే ఎంత హైప్ ఉందంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారని చెప్పి కూడా ఇప్పుడు రూమర్స్ ఒకటి స్టార్ట్ అయిపోయింది బయట. దానికి సుధీర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అసలు ఇట్లాంటి రూమర్స్ పుట్టించొద్దు అని చెప్పి. కావ్య కూడా ఒకటి చెప్పింది. ఏంటంటే, నేనసలు మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదని చెప్పి చెప్పింది. యాక్చువల్‌గా తను ఇంత జరిగిన తర్వాత అంటే 6 ఇయర్స్ ఒకళ్ళని ఇష్టపడి బ్రేకప్ అయిన తర్వాత ఎవరికైనా అంతే అనిపిస్తుంది. ఇప్పటివరకైతే నేనైతే మ్యారేజ్ చేసుకోనని చెప్పి ప్రతి చోట అదే చెప్తుంది. నిఖిల్, కావ్యలు ఇప్పుడు కలిసిపోయారని చెప్పి కూడా అంటున్నారు. బట్ ఎంతవరకు నిజమనేది తెలీదు మనకి. సో చూద్దాం వాళ్ళు కలిసిపోయారా లేదా అనేది. సో నిఖిల్ అయితే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు, 'విక్రమ్ ఆన్ డ్యూటీ'. ఆ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అయితే త్వరలో రిలీజ్ అవబోతుంది. అదే కాకుండా ఒక మూవీ, తమిళ్ మూవీ కూడా చేస్తున్నాడు. ఆ తమిళ్ మూవీ అయితే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే దానికి డబ్బింగ్ అయిపోయింది. అది మూవీ రిలీజ్‌కి రెడీ అయిందనమాట. నిఖిల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిఖిల్ ఎక్కడికొచ్చినా తనకైతే క్రేజ్ మామూలుగా ఉండదు. తను యాక్చువల్‌గా అనంతపూర్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఆహ్, స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా నిఖిల్‌ని చూడటానికైనా, నిఖిల్‌తో మాట్లాడడానికైనా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కళ్యాణ్ ఎళ్ళినా కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి చాలా దగ్గరైపోయాడు ఇప్పుడు. అదేవిధంగా సీజన్ 8లో నిఖిల్ చాలా దగ్గరయ్యాడు. నిఖిల్ ఇప్పటికి కూడా నిఖిల్‌కి క్రేజ్ ఉంది. సో చాలా ఈవెంట్స్‌కొస్తున్నాడు. నిఖిల్ కూడా చాలా ఈవెంట్స్‌కొస్తున్నాడు. బట్ అంటే కావ్య వచ్చినంత ఇదిగా అయితే రావట్లే. ఎందుకంటే తనకి వెబ్ సీరీస్ ఉన్నాయి, ఆల్బమ్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు తను మూవీలో కూడా చేస్తున్నాడు. మూవీ రిలీజ్ కూడా అవబోతుంది. ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌లో తనైతే చాలా బిజీగా ఉన్నాడనమాట. సో ఇదొచ్చేసి నిఖిల్, కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.